హాయ్ అండి. పల్లకీ సేవా ప్రబంధం ఈ బుక్ రాసింది షాజీ మహారాజ్. ఈయన ఎవరు అంటే ఛత్రపతి శివాజీ పిన్ని కొడుకు. మరాఠీ సామ్రాజ్యానికి ఒకప్పుడు రాజు. ఈయన తెలుగు భాషని ఎప్పుడో ఎక్కడో ఎవరో మాట్లాడుతూ ఉంటే విన్నాడు. విని భాష వినడానికి ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, ఏంటి ఈ భాష అని చెప్పి చూసి చదివి నేర్చుకొని మన భాష తెలుగు భాషని నేర్చుకొని 108 పాటలు రాసి అదంతా ఒక బుక్గా పెట్టి ఒక బుక్ పబ్లిష్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం మన తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఎందుకు తెలుగు అంటే అంత ఇష్టం ఆయనకే కాదు, చాలా మందికి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు మాట్లాడేటప్పుడు సంగీతంలా ఉంటుంది అని చెప్పి ఒక పెద్ద మనిషి అన్నాడు. తెలుగు భాష కాదది, సంగీతం అంటారు. ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఇళయరాజా కావచ్చు, తెలుగులో వీళ్ళంతా కూడా కంపోజ్ చేసిన పాటలు తమిళ్, కన్నడ, మలయాళం వీటిల్లో కన్నా తెలుగులో వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది మా పాటలు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన వీడియోస్ ఉన్నాయి మనకి. సో మనము మన భాషని గౌరవిద్దాం. ఎవరో పక్క రాష్ట్రం నుంచి ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మన భాష నేర్చుకొని చాలా బాగుంది ఈ భాష అని చెప్పి అంటున్నారు. మనం మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడతాం. అలా అని మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగులోనే మాట్లాడండి నేను చెప్పట్లేదు. తెలుగు వస్తే తెలుగులోనే మాట్లాడండి, చాలా బాగుంది. ఎందుకంటే తెలుగులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది చాలా బాగుంటాయి. ఇలా అప్ అండ్ డౌన్స్ ప్రతి లాంగ్వేజ్లో మాట్లాడలేము. మన భాషని గౌరవిద్దాం. దిస్ ఈస్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.